రైట్. జీవన్ రెడ్డి గారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు అన్నీ చెప్తున్నవి వింటే గనక కాంగ్రెస్ పార్టీ పాలన మీద చాలా కోపం వస్తుంది, ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయని. కానీ ఇదే జీవన్ రెడ్డి 40 సంవత్సరాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది అని చెప్పదలుచుకున్నారా? నేను గతంలో కాంగ్రెస్ పాలన కంటే అనలేదు, నేను గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కంటే దారుణంగా ఉందని చెప్పంటున్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మెరుగైన పాలన ఇచ్చింది. ఇదే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ పాలన మీద ఎండగట్టారు. మీ వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సర్క్యులేట్ అవుతున్నాయి. శాంపిల్గా 1-2 చూపించమంటే చూపిస్తారు. జీవన్ రెడ్డి గారు మీరు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఒకసారి విందాం, ఆ తర్వాత మిగతా డిస్కషన్కి వెళ్దాం. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవం ఉందని చెప్పంటారు, 4 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం ఉందని చెప్పంటారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో ఎన్నికల్లో చేసిన వాగ్దానం అమలు చేసేట ఒక ప్రభుత్వం ఇది చూడలేదని చెప్పంటున్నాను. నాకు మీరే అన్నారు ఇది ప్రో, నేను దీనికే చెప్తాను. 100 రోజుల్లో ప్రణాళిక అమలు చేసిన ప్రభుత్వం ఏది లేదని చెప్పాను అన్నా కదా. మీరేమో ఇప్పుడేమో అదే ఇస్తూ క్లారిటీ ఇస్తున్నాను. వీళ్ళ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో, వీళ్ళ మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పని 100 రోజుల్లో అమలు తెచ్చినాం. కానీ ఏదైతే ఉందో ఆ పథకం అమలు కావాల్సినటువంటి నిధులు ఇవాళ రోడ్డు రవాణా సంస్థకు సమకూర్చలేకపోవడంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డెక్కుతుంది. అది దయచేసి అది గమనించాలి. ఇలా ప్రభుత్వం ఏదైతుందో మహాలక్ష్మి పథకం అమలు కావాల్సినటువంటి వైఫల్యం చెందింది. నేనేం అడగదలుచుకున్నానంటే, జీవన్ రెడ్డి గతంలో ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట మాట్లాడదు. గతంలో కాంగ్రెస్ పరిపాలన 100 రోజుల్లో అన్ని కంప్లీట్ చేసింది అంటున్నారు, ఇప్పుడు మొత్తం ఫెయిల్యూర్లు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంది, అప్పులు పాలు చేసిందని గతంలో జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ మీకు చాలా ప్రేమ కనిపిస్తూ ఉంది. నేను ఎన్నడూ బీఆర్ఎస్ పార్టీ దోచుకునేది అనలేదు, అప్పుల పాలు చేసింది అనే మాట బీఆర్ఎస్ మీద చేసిన కొన్ని కామెంట్స్ పాలైందని చెప్పాను నేను, అప్పులు చేసిందని చెప్పానన్నా నేను. కానీ ఇది దోపిడీ చేసిందని చెప్పిన పదం వాడలేదు. అప్పులు చేయడానికి ఏదైతుంది వాళ్ళు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చుకోవడానికి వరకు ఏదైతే ఉందో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ వివిధ జాతీయ బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందిండ్రు.